కాళిదాసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విషయంలోనే స్పష్టంగా చెబుతున్నాడు, ఏకైవ మూర్తికి వివిధే త్రిధాస. ఒక్కటే మూర్తి, అది మూడు రకాలుగా మారింది. ఇక్కడ మూడు పనులు చేయాలి కాబట్టి, సృష్టి చేయాలి, బ్రహ్మగా మారింది. దాన్ని మొత్తం కాపాడుకోవాలి, నడిపించాలి, స్థితి విష్ణువుగా మారింది. దాని చివరిలో మొత్తం కంపెనీ మూసేయాలి, మడత పెట్టేయాలి. నాశనం కాదండి, శివుడు నాశనం చేయడం పొరపాటు. శివుడు లయకారుడు కానీ నాశనకారుడు కాదు. లయం అంటే లీనం చేయడం, నాశనం చేయడం కాదండి. కాఫీలో పంచదార వేసే కాసేపటి చూడండి తీగా ఉంది, వేయకముందు ఒకలాగా వేసాక ఒకలాగా ఉందా లేదా అంటే పంచదార అందులో లీనమైంది. పంచదార కాఫీలో నాశనమైంది అంటామా? నాశనం అవడం ఏంటి? లీనమైంది. శివుడు చేసే పని లీనం చేయడం అమ్మ, నాశనం చేయడం కాదు. పొరపాటు అర్థాలు చెప్పొద్దు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, నీటి నుంచి జీవరాశి ఏర్పడితే ఈయన తిరిగి జీవరాశిని మొత్తం సముద్ర ప్రళయం ద్వారా కలిపేసి దీన్ని మొత్తం భూమిలో కలిపేసి భూమిని మొత్తం నీటిలో కలిపి నీటిని అగ్నిలో కలిపి అగ్నిని వాయువులో కలిపి వాయువుని ఆకాశంలో కలిపి మొత్తం ఆకాశ స్వయం విష్ణువు అని ఏర్పాటు చేశాడు. అది శివుడు చేసే పని. అంచేత సంహారకర్త. సంహారం అంటే ముడివేయడం, పొరపాటు అర్థం చేసుకోవద్దు. సంహారం అంటే చంపడం కాదు. సంస్కృతంలో వేణీ సంహారం అనే నాటకం ఉంది. వేణీ సంహారం అని నాటకం ఉంది. అంటే జడ ముడి వెయ్యడం. సరిగ్గా భీముడు అందులో నాయకుడు, ద్రౌపదీదేవి నాయిక. దుశ్శాసన సంహారం చేసి ఆ వేడి నెత్తులు చేతులతో వచ్చి ద్రౌపదీదేవి కేశపాశానికి ఆ నెత్తులు రాసి ముడి వేస్తాడు. అలా ముడి వేసేయడంతోనే ఆ నాటకం ముగుస్తుంది. కాబట్టి దాన్ని వేణీ సంహారం అన్నారు. అంటే జడ కత్తిరించేయడం కాదు, జడ నాశనం చేయడం కాదు, జడ ముడేయడం. ఆ వేణీ సంహారమే శివుడు చేసే సంహారం. ఈయన సృష్టిని సంహరిస్తాడు అంటే ముడి వేస్తాడు అని అర్థం. అంటే ఏ ప్రకారం వచ్చిందో ఆ ప్రకారం మళ్ళీ వెనక్కి తిప్పేస్తాడు. రీలు చుట్టేసినట్టే. ఇప్పుడు ఈ దివాసి ఇక్కడ వేశారు, దీన్ని చుట్టాలంటే ఇలా వెనక్కి చుడతారు కదా, అప్పుడేమవుతుంది? సన్నగా అయిపోతుంది అంతే, ఎక్కడికి పోలేదు. అది సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. సృష్టి చేసేటప్పుడు ఆవిడే బ్రహ్మరూపం ధరించింది. గోప్త్రి రక్షణ చేసేటప్పుడు గోవింద రూపాన్ని ధరించింది. సంహారిణి రుద్రరూప, ఆ సంహారం అంటే ముడి వేసేటప్పుడు ఆవిడే రుద్రరూపాన్ని ధరించింది. అందుకే లక్ష్మీ సరస్వతి పార్వతి శక్తులలో పార్వతి అమేయ శక్తిమంతురాలు. లక్ష్మి అంటే కేవలం డబ్బు ఇవ్వడం, దానికి కొంత శక్తి అవసరం. విద్య, చదువు ఇవ్వడం, దానికి కొంత శక్తి అవసరం. మొత్తం కంపెనీ మూసేయాలంటే చాలా శక్తి ఉండాలి. సృష్టి అంతా మూసేయాలి. అందుకని శక్తి అనేమాట మనం పార్వతీదేవికి ఎక్కువగా వాడతాం. ఆ శక్తి ఎక్కువ. పుట్టించే శక్తి కంటే పోషించే శక్తి ఎక్కువ. పోషించే శక్తి కంటే మొత్తం అంతా ఉద్ధరించే శక్తి ఎక్కువ. మనకి జీవితాల్లో కూడా బాగా తెలుసు.